శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాత పద్మం నా నమస్కారం సమర్పిస్తూ వసిన్యాయ దేవతలకి మరియు వ్యాస భగవానికి నా నమస్కారం సమర్పిస్తూ మనం నిన్న లలితా సహస్రనామ స్తోత్ర భావంలో 8వ భాగంలో 3వ శ్లోకం గురించి తెలుసుకున్నాం. ఈరోజు 9వ భాగంలో 4వ శ్లోకం గురించి తెలుసుకుందాం. 4వ శ్లోకం. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత. మనం ఈ రెండు పదాలు మాత్రం ఆపకుండా చదవాలి, మధ్యలో ఆపి చదవడానికి లేదన్నమాట. ఇక అమ్మవారి గురించి మనకు వర్ణనలో నిన్నటి శ్లోకంలో మనకి 3వ శ్లోకంలో అమ్మవారి యొక్క 4 చేతుల గురించి మరియు ఆమె యొక్క కాంతి, ఎరుపు కాంతి అన్ని బ్రహ్మాండాలు మునిగి తేలుతున్నాయనే విషయం చెప్పారు. ఇప్పుడు అమ్మవారి యొక్క శిరస్సును వర్ణిస్తున్నారు. శిరస్సులో కూడా వెంట్రుకలు వర్ణిస్తున్నారు. అంటే అమ్మవారు ఆ చితగ్ని గుండంలోంచి లేస్తున్నారు. పైకి లేచినప్పుడు ఆ ముందు కనిపిస్తున్నది శిరస్సు భాగం కనిపిస్తుంది. ఆ శిరస్సులో కూడా అమ్మవారి యొక్క వెంట్రుకలు కనిపిస్తున్నాయి. వెంట్రుకలను వెనక జడ భాగాన్ని కానీ వాళ్ళు జడగాన్ని ముడి వేసుకొని, దేవతా విగ్రహాలంతా ముడికి మళ్ళీ జడ ఉంటుంది, ముందుకు వచ్చి ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు వేసే బొమ్మల్లో జుట్టు విరబోసుకున్నట్టుగా చూపిస్తున్నారు. కానీ దేవతా విగ్రహాలు ఎవ్వరూ జుట్టు విరబోసుకొని మాత్రం ఉండరన్నమాట. వాడు పెద్ద ముడి ఉంటుంది, ఆ ముడికి మళ్ళీ జడ ముందుకు వస్తుంది. అట్లా ఉంటుంది అలంకారం. కాబట్టి వాళ్ళ కచ్చ భాగం అంటే వాళ్ళ వెంట్రుకల భాగము, ఆ జుట్టు, ఆ ముడి చాలా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఒత్తైన జుట్టు ఉంటుంది ఆ దేవతా విగ్రహాలకి. దేవతా స్వరూపం అంటేనే విశ్వ విగ్రహ. ఆమెకు జుట్టు మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, నున్నగా ఉంటుంది, చిక్కులు లేకుండా ఉంటుంది, రింగులు తిరిగి ఉంటుంది. ఇవంతా వర్ణన మనకు సౌందర్య లహరిలో మనం చూసాం. అంటే అమ్మవారు విశ్వ విగ్రహ కాబట్టి ఆమెకు ఎటువంటి లోపము ఆ జుట్టులో ఉండదు, మనలాగా ఉండదు. మరియు ఆ జుట్టుకి వాసన ఉంటుంది, సుగంధం ఉంటుంది. మన జుట్టుకి చెమట పడుతుంది కాబట్టి, మన జుట్టుకి వాసన ఉండదు కాబట్టి మనం పువ్వులు ధరిస్తాం. పువ్వులు ఆరోగ్యానికి కూడా మంచివి. ఆ విధంగా 2 రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన సంస్కృతి సంప్రదాయంలో మనం ముడి వేసుకున్న, జడ వేసుకున్న, పూలు పెట్టుకునే సంప్రదాయం మనకి పెట్టబడింది. ఎందుకు పెట్టబడిందంటే సహజమైన సుగంధం మన వెంట్రుకలో ఉండదు కాబట్టి, చెమట వాసన రాకుండా ఉండడానికి కోసంగా మన వాళ్ళు బాగా ఆయుర్వేద శాస్త్ర వైద్యులు ఆలోచించి మనకి ఈ సంప్రదాయం పెట్టారు. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయం మారిపోయింది. సరే, మనకు దేవతా విగ్రహంలో ఉండే ఆ అమ్మవారు ఏం పూలు పెట్టుకోమన్నారో చెప్తున్నారు. ఆమె దివ్యమైన శరీరం. దేవత అంటేనే దివ్యమైన శరీరం కాదు. ఆ దివ్యమైన శరీరంలో ఉండే ఆ వెంట్రుకల్లో ఏం పూలు పెట్టుకుంటారు? మన లోకంలో ఉండే పూలు ఉండవు, ఆ దివ్య లోకాల్లో ఉండే పూలే పెట్టుకుంటారు. ఆ దివ్యమైన లోకాల్లో ఉండే పూలు ఏందో చెప్తున్నారు. కానీ అవి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం అనుకోవడానికి వీల్లేదు. మన భూలోకంలో కనిపించేవని కాదు అర్థం, పైలోకంలో ఉండేవి అని అర్థం, స్వర్గలోకంలో ఉండే పూలని అర్థం. ఇది కూడా మనకు సౌందర్య లహరిలో ఆదిశంకరాచార్యులు గారు బాగా వర్ణించారు దాన్ని. ఆ పూలే, ఆ దేవతా వృక్షాలన్నీ కూడా, వృక్షాలకు ఉండే పూలన్నీ కూడా మేము అమ్మవారి వెంట్రుక జుట్టులో వచ్చి కూర్చుంటామని అవే ప్రార్థించినట్టుగా మనకు ఆయన వర్ణించారు. కాబట్టి అంటే వాటిని మించిన మంచి వాసన మరియు సుగంధము మరియు సౌకుమార్యం ఉన్నది ఆ జుట్టుకుని అర్థం. దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా మనకి అమ్మవారు ధరించిన యొక్క పూల గురించి వర్ణిస్తున్నారు. చంపకము, అశోకము, పున్నాగము, సౌగంధిక అనే 4 రకాల పూలు చెప్తున్నారు. అంటే ఏంది? ఈ 4 రకాల పూలే ఉన్నాయని పెట్టుకున్నారని అర్థమా? కాదు. అంటే మొదలైన పూలు పెట్టుకున్నారు అంటే చాలా రకాల పూలు పెట్టుకున్నారు. పైకి కనిపిస్తున్న ఆ అంశం ఏదో చెప్పారు మనకి. చంపక పూలు అంటే సంపంగి పూలు, అశోక పూలు ఇవి ఇక్కడ మనకుండే అశోక చెట్లకు ఉండేవి కాదు,
ఎక్కడో ఉంటాయి, చాలా అయితే చాలా వాసన అట అవి. అలాగే సౌగంధిక, ఎర్ర కలువ, పున్నాగ పూలు, ఇవి మనకు కూడా ఆ పేరుతో ఉన్నాయి ఇక్కడ భూమి మీద. కానీ ఇవి మామూలు సాధారణమైన వాసన ఉంటాయి తప్ప అంత దివ్యమైన వాసనతో దివ్యమైన ఆకారంతో ఏమి ఉండవు. అక్కడుండే వృక్షాలు వేరే, అక్కడుండే వాసన వేరే, వాటి పరిస్థితి వేరే. కాబట్టి ఇక్కడ మనకి అమ్మవారు ఏం పెట్టుకున్నారో అవి పెట్టుకున్నటువంటి అలంకరించబడిన రసత్ కచ్చ, కచ్చం అంటే వెంట్రుక. ఆ జుట్టులో అమ్మవారికి ఈ ఈ పూలు పెట్టబడి అలంకరించబడి ఉన్నాయని ఆ పదానికి అర్థం. అమ్మవారికి ఏం అలంకరించారో చెప్పేశారు. అంటే జుట్టు కూడా వర్ణిస్తున్నారు. జుట్టు సుగంధంతో ఉంది, మరియు అలంకరించబడిన పూలతో ఉంది. సహజసిద్ధంగా ఉన్నాయి ఆ వెంట్రుకలు. ఆ వెంట్రుకలు సహజసిద్ధంగానే సుగంధం ఉంది. వాటికి తోడు మళ్ళీ సుగంధభరితమైన పువ్వులు అలంకరించబడి ఉన్నాయని దృశ్యం చూపిస్తున్నారు. అంటే పెద్ద ముడి, ఆ ముడిలో మళ్ళీ పూలు అలంకరించబడిన అంటే మనకు బాగా దర్శనం అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఈ దీంట్లో కూడా జుట్టు వాళ్ళు ముడి వేయలేదు, నిజానికి వాళ్ళు పెద్ద ముడి ఉంటుంది. మనకు అలమేలు మంగాపురంలో అమ్మవారు ఎలా ఉంటారు, అలమేలు మంగ పెద్ద ముడి పెట్టి మళ్ళీ అక్కడి నుంచి జడ ఎత్తి ముందుకు వస్తుంది. అది అమ్మవారి అసలైన ఆ కజభాగం అంటే, కేశములు అంటే అవి. ఇవి కాదు, వీళ్ళ బొమ్మల్లో తెలియక వాళ్ళు అలా వేస్తున్నారు, కానీ అక్కడ ఉండే విధానం వేరు. కాబట్టి ఇక్కడ అమ్మవారు ఆ విధంగా ఉందట, వర్ణిస్తున్నారు అది. మరి అమ్మవారు విశ్వ విగ్రహ, విశ్వమే ఆమె రూపం. అటువంటి ఆమె వెంట్రుకలు ఏమంటాయి, మామూలు ఏంటాయా? అవి ఉండవు, మనలాగా ఉండవు. అంటే సకల వృక్షరాశి, ఆమె వృక్షరాశి ఆమె కచభాగంలో ఆధారపడి ఉన్నాయని అర్థం. అంతేకాదు మన యొక్క సమస్త జీవరాశి కూడా అందులో ఉందని అర్థం ఆ వెంట్రుకలకి. పైన అర్థం వర్ణిస్తున్నారు, మనకి ఇక్కడి నుంచి పైన అర్థమేమో వర్ణిస్తూ ఉన్నట్టు, స్థూలంగా అమ్మవారి యొక్క అందం చెప్తున్నట్టు ఉంటుంది. లోపల చూస్తే విశ్వరూపాన్ని చూపిస్తున్నట్టు ఉంటుంది. ఇంకొంచెం లోపల చూస్తే అమ్మవారి యొక్క మంత్రం గురించి చెప్తున్నట్టు ఉంటుంది. అంటే అమ్మవారి యొక్క మంత్రస్వరూపం అనేది ఆ విశ్వరూపం. కాబట్టి విశ్వంలో ఉండే సకల జీవరాశి యొక్క పుట్టుక స్థానం కాబట్టి, కేంద్ర స్థానం కాబట్టి అక్కడ ఆధార స్థానం, జీవరాశికి ఆధార స్థానం, వృక్షరాశికి ఆధార స్థానం అని చెప్తున్నారు లోపల అర్థం. పైన స్థూలంగా వర్ణించేశారు, ఆ పూలు పెట్టబడిన మాల, ఆ మాలతో మెరిసిపోతున్న ఆమె వెంట్రుకలు అని వర్ణించేశారు. ఇంకా లోపలికి పోతే మంత్ర రహస్యాలు లోపల కూర్చో ఉన్నాయని అర్థం. పైకి కనిపించినంత అంతగా అలాంటి వర్ణన ఏమి ఉండదు. ఎందుకు? ఆమె ఆకారం లేని ఆ నిరాకారంగా ఉన్న ఎరుపు రంగుతో కూర్చున్నాను, ఎర్రని కాంతితో ఉండే ఆమెకి వాళ్ళు ఒక రూపాన్ని ఇస్తూ తీసుకొస్తున్నారు. అంటే ఆమె రూపం తీసుకొని మన కోసం వచ్చారు. ఎందుకు? ఆ బండాసురుని సంహరించడానికి కోసంగా. కాబట్టి వర్ణన అది వర్ణిస్తూనే లోపల అర్థం చెప్తున్నారు. అది ఈ పదంలో ఉండే అంతరార్థం. 3 అర్థాలు ఉన్నాయి. పైన స్థూలం, మంత్రం మరియు జీవరాశికి వృక్షరాశికి ఆధారభూతమైంది. ఇది పైన అర్థం, 3 అర్థాలు. తర్వాత కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత. కురువింద మణిశ్రేణి అంటే వరుస, కురువిందమణి అంటే పద్మరాగమణులు. ఇవి సింహళ దేశంలో దొరుకుతాయి మనకి. అటువంటి అంటే మన భూమి మీద దొరికే వాటిని ఊరికే ఉదాహరణగా చెప్తున్నారు అంతే, ఇంకేమి దొరక్క పోలిక చెప్తున్నారు. అటువంటి కోటీరం అంటే కిరీటం, మండిత అంటే అలంకరించబడింది, కరత్ అంటే ప్రకాశిస్తుంది. అమ్మవారి శిరస్సు మీద అంటే వెంట్రుకలు అయిపోయింది, వెంట్రుకల తర్వాత ఉండే ఆ ముందు ఉండే కిరీటాన్ని వర్ణిస్తున్నారు. ఆ కిరీటం ఎలా ఉంది అంటే వెనక పెట్టుకున్న పూలు, ఆ పూలతో పాటు వెంట్రుకలు వర్ణించారు. తర్వాత ముందు మెరిసిపోతున్న కిరీటాన్ని వర్ణిస్తున్నారు. ఆ కిరీటం ఎలా ఉందట, పద్మరాగ మణుల శ్రేణి అంటే వరుస, వాటి చేత కనత్ కోటీరం అంటే కిరీటం, మండిత అంటే అలంకరించబడింది. అమ్మవారికి కిరీటం పెట్టబడింది. మరి వాడు దేంతో తయారు చేశారు? ఆ కిరీటాన్ని పద్మరాగమణితో తయారు చేశారు.
అవి ఎక్కడ ఉన్నాయంటే మన దేశం, మనకు సింహళ దేశంలో ఉన్నాయని చెప్పేశారు. అంటే ఇక్కడ దొరికే వాటిని తీసుకొచ్చి చెప్పారు అంతే. నిజానికి ఆమె కిరీటంతో పోల్చదగ్గ మణులు ఎక్కడా ఉండవు. భూమి మీద ఎందుకు ఉంటాయి అవి? ఆ విశ్వ విగ్రహ కదా. విశ్వంలో ఉండే వాటిని మనకు దొరికే వాటిని చూపించారు, కానీ నిజానికి అవి పోలిక కాదు. తర్వాత ఎందుకు చెప్తున్నారు ఇలాగ? ఆమె కిరీటాన్ని వర్ణిస్తున్నారంటే అర్థమైంది. ఆమె విశ్వ విగ్రహం, ఎరుపు, అన్ని ఎరుపుగా ఉండేటువంటి ఎర్రని కెంపులతో ధరించేటువంటి పద్మరాగమణులు అంటే కెంపులు ఎర్రగా ఉండేవాడిని ధరించింది కిరీటంగా. ఆ కిరీటాన్ని మనకి ధ్యానంలో చూపించడం కోసం చెప్తున్నారు, ఇలా ఎర్రని వాటితోనే అర్థం. కానీ విశ్వ విగ్రహ అంటే అర్థం మనకు మన సౌందర్యంలో ఆదిశంకరాచార్యులు గారు తెలియజేశారు. మనకు ఏం చెప్పారు? సమస్త జ్యోతిర్మండలాలే అమ్మవారి కిరీటం అని చెప్పేశాడు ఆయన. అంటే ఏవి ఆమె కిరీటంలో ఉన్నప్పటికీ వెలుగుతో కూడినటువంటి జ్యోతిర్మండలాలంతా వచ్చి ఆమె కిరీటంలో కూర్చో ఉన్నాయి. పైన అర్థమేమో అమ్మవారి యొక్క కిరీట వర్ణన కురువింద మండలం అని చెప్పేశారు. లోపల అర్థమేమో ఎర్రగా ఉన్నాయని చెప్పారు. ఆ సింధూర వర్ణంలో ఉన్నవన్నీ కూడా జ్యోతిర్మండలాలే, అంటే వాడు మెరిసిపోతుండే ఆదిత్య మండలాలే, సూర్యుడి యొక్క మండలం అని. ఆ సూర్యుడే కదా వెలిగే జ్యోతి, ఆ జ్యోతి మండలాలన్నీ వచ్చి కూర్చో ఉన్నాయి. అందుకే మనకు అక్కడ ఆయన 12 మంది ఆదిత్యుడు అని చెప్పేశాడు. ఎక్కడ? సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులు గారు. కాబట్టి అంటే ఈయన కూడా అదే చెప్తున్నాడు. వ్యాస భగవానుడు కానీ వసిన్యా దేవత కూడా అదే చెప్తున్నారు. సమస్త జ్యోతిర్మండలాలే పైకి కనిపించే కురువింద మండలం చెప్తున్నారు. లోపల అర్థం మాత్రం సమస్త జ్యోతిర్మండలాలే ఆమె కిరీటంలో ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొంచెం లోపల పోతే మంత్ర రహస్యం ఉందని అర్థం. అంటే ఒక్కొక్క పదానికి 3 అర్థాలు ఉన్నాయి. పైకి కనిపించేది మాత్రం స్థూలంగా వర్ణన మాత్రమే, లోపల మాత్రం ఈ 2 అర్థాలు ఉంటాయి. ఈ విధంగా లోపల ఈ అర్థాన్ని నిగూఢంగా కూర్చోపెట్టి చెప్తున్నారు వాళ్ళు. ఇంకా మనము ఆ కచ భాగాన్ని వెంట్రుకలు తలుచుకుంటే మనకు వచ్చే ఫలితం ఏంది? ఫలితాలు కూడా ఇక్కడే చెప్పేస్తున్నారు. కచాన్ని తలుచుకుంటే ఆ అగ్నిగుండంలోంచి అమ్మవారు లేచేటప్పుడు ఆమె వెంట్రుకల నుంచి వచ్చిన వాడు యమధర్మరాజు. నల్లగా ఉంటాడు కాబట్టి నలుపు యమధర్మరాజు. కాబట్టి యమపాసం గురించి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటే అంటే జన్మరాహిత్యానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు ఆదిశంకరాచార్యులు కూడా సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క వెంట్రుకల గురించి ధునోతుద్భాంతం అని బాగా చెప్పాడు. అక్కడ అజ్ఞానం పోతుందని చెప్పాడు. అజ్ఞానం పోతుందంటే అర్థమైంది, జన్మరాహిత్యం గురించి తెలుసుకొని జన్మరాహిత్యం చేసుకుంటామని అర్థం. దాన్నే మనకి ఇక్కడ కూడా ఈ వ్యాస భగవానుడు కానీ వసిన్యా దేవతలు కానీ ఇదే విషయాన్ని ఇక్కడ సూచనగా తెలియజేస్తున్నారు. అంటే లోపల ఆ యమధర్మరాజు దాంట్లోంచి వచ్చాడు కాబట్టి ఆ వెంట్రుకలను ధ్యానంగా దర్శిస్తే మనకు కూడా ఆ భాగ్యం కలుగుతుందని చెప్తున్నారు. అంటే జన్మరాహిత్యం వస్తుందని చెప్తున్నారు. ఇంకా మంత్ర రహస్యం కూడా దీంట్లో కూర్చోవద్దని చెప్తున్నారు. ఇది ఈ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. ఇంక పద్మరాగం అంటే కిరీటం తలుచుకుంటే మనం ఉన్నత స్థితికి వెళ్తాం. ఎందుకు? ఆ ఉన్నతమైన ప్రదేశంలో ఉంది కాబట్టి కిరీటము, మనం కూడా ఉన్నత స్థితికి వెళ్తామని ఇక్కడ మనకు తెలియజేస్తాం అన్నమాట. ఇది ఈ శ్లోకంలో ఉండే 3 అర్థాలు. ఒక్కొక్క పదంలో 3 అర్థాలు ఉంటాయి. మనం మంత్ర రహస్యం జోలికి వెళ్ళడం లేదు. ఎందువల్లంటే మంత్రానుష్ఠ పరులు చెప్పాల్సింది తప్ప మిగతా వారికి అవకాశం లేదు. కాబట్టి మనకి ఇక్కడ ఉండే 3 అర్థాలు ఇవన్నమాట ఈ శ్లోకంలో. ఇప్పుడు ఈ 4వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు ఇవి. కాబట్టి రేపు 5వ శ్లోకంతో కలుసుకుందాం, అంటే 10వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.